కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గత వారంలో గమనించిన అంశం అది. ఈ వారంలో మరొక నూతన అంశాన్ని మనం గమనించబోతున్నాము. దేవుడు తన పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా ప్రతి విషయాన్ని గురించి కూడా మనకు ఒక అవగాహన కొరకు, మనకు ఒక అనుభవం కొరకు ప్రతి విషయాన్ని రాయించాడు. దేవుడు ప్రతి విషయాన్ని రాయించాడు. అందులో భాగంగా ఈరోజు మనము ఒక విషయాన్ని గురించి నేర్చుకొని పోతున్నాము. ఇజ్రాయేలు నడిపించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మోషే గారు. మోషే ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన పని జరిగించాడు. అంటే ఇజ్రాయేల్ నడిపించడం ఒక ఉన్నతమైన పని అయితే, దానికంటే శ్రేష్టమైన పని దేవుడు జరిగించాడు మోషే గారి ద్వారా. ఆ శ్రేష్టమైన పని ఏమైనదో మనం గమనించబోతున్నాము. చూడండి ఇప్పుడు దేవుని పిల్లారా, మోషే గారి ద్వారా దేవుడు జరిగించినటువంటి శ్రేష్టమైన పని ఏమైంది? మీరేమైనా ఆలోచించి చెప్పగలరా? మోషే గారి ద్వారా దేవుడు జరిగించినటువంటి శ్రేష్టమైన పని. మోషే గారి ద్వారా దేవుడు దేన్ని కట్టించాడండి? ఎవరికైనా అవగాహన ఉందా? గుర్తుందా? మోషే గారి ద్వారా దేవుడు దేన్ని నిర్మింపజేశాడు? ప్రత్యక్ష గుడారాన్ని. ఈరోజు మనం గమనించబోయే అంశము ప్రత్యక్ష గుడారము. నిర్మాణంలో మోషే గారి పాత్ర. ప్రత్యక్ష గుడారము నిర్మాణంలో మోషే గారి పాత్ర ఏంటిదండి? ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారంలో ఎవరో దేవుని ఆరాధించారు. నిజంగా ఇది ఆరాధన ప్రదేశమేనా? ప్రత్యక్ష గుడారం అనేది ఎవరు ఆరాధించారు? ఎవరిని ఆరాధించమని దేవుడు ఆజ్ఞాపించాడు? ఇజ్రాయిలీలను. ఎవరిని? ఇజ్రాయేలీలను. ఏంటిది ప్రత్యక్ష గుడార నిర్మాణము? అసలు ఎందుకొరకు దేవుడు మోషేకి బాధ్యతను అప్పగించాడు? అంటే మోషేలో దేవుడు ఏం చూశాడు? ఏమండి, ఏం చూశాడు? మోషేలో దేవుడు ఏం చూశాడు? ఉదాహరణకు కంపెనీలో ఒక సర్కిల్లో ఒక 15 మంది 20 మంది ఉన్నారండి. 15 మంది 20 మందిలో ఆ బాధ్యతలు అందరికి అప్పచెప్పరు. ఎవరైతే యజమానులుగా, మేనేజర్కి అత్యంత నమ్మకస్తులుగా ఉంటారో, సమర్థులుగా ఉంటారో, కమిట్మెంట్తో ఉంటారో వాళ్ళకు మాత్రం అప్పచెప్తాడు దేవుడు. భూమి మీద యజమానులైనా, పరలోకంలో తండ్రి అయినా. కాబట్టి మోషే గారికి ఆ ప్రత్యక్ష గుడార నిర్మాణ బాధ్యతను అప్పచెప్పడానికి మోషే గారు దేవుడు ఏం చూశాడు తెలుసా? అతని యొక్క దాన్ని ఏమంటారు? మోషే గారి యొక్క కమిట్మెంట్.
కమిట్మెంట్, దాన్ని నిబద్ధత. మోషే గారి యొక్క శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల, ఆతృత, సహనాన్ని కూడా చూశాడు. నిబద్ధత ఉన్నదా లేదా, శ్రద్ధ ఉన్నదా లేదా, ఆసక్తి ఉన్నదా లేదా, పట్టుదల ఉన్నదా లేదా, వీటన్నిటినీ దేవుడు మోషే గారిలో చూశాడు. చూసిన తర్వాత ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణానికి దేవుడు మోషే గారిని ఉపయోగించుకున్నాడు. దేవుడు మోషే గారిని ఉపయోగించుకున్నాడు. మరి ఇవే క్వాలిటీస్ దేవుడు ఈనాడు సంఘముగా కూడుకుని ఆయన సన్నిధి నిర్మాణం కొరకు మన నుండి కూడా చూస్తాడా చూడ్డా? మన నుండి కూడా ఈ క్వాలిటీస్ చూస్తాడా చూడ్డా? ఏమండి, చాలా మంది అనే సింపుల్ వర్డ్ ఏందో చెప్పనా, దేవుని పని దేవుడే చూసుకుంటాడంట. దేవుని పని దేవుడే చూసి ఎట్లా చూసుకుంటాడండి? ఇక్కడ ప్రత్యక్ష గుడార నిర్మాణము దేవుని పనే. మరి దేవుడు చూసుకున్నాడా అంటే దేవుడు ఎవరి ద్వారా? మోషే ద్వారా. అంటే దేవుడు తన పని తానే చూసుకుంటాడు. అయితే మనము దానికి సన్నద్ధంగా ఉండాలా అవసరం లేదా? ఏమండి, దానికి ఆ పని చేయడానికి మనము పూనుకోవాలా అవసరం లేదా? మన కమిట్మెంట్ని దేవుని ఎదుట ప్రదర్శించాలా అవసరం లేదా? అంటే ఎప్పుడైతే మనము మోషే గారి వలె కమిట్మెంట్ కలిగి ఉంటామో, నిబద్ధత కలిగి ఉంటామో. మరొకటి గమనించాలి, ఇక్కడ ఆ ప్రత్యక్ష గుడార నిర్మాణ సమయంలో మోషే గారికి కుటుంబం ఉన్నది. ఇక్కడ గమనించాలి మనం, మోషే గారు కుటుంబం లేని వ్యక్తి కాదు, అంటే భార్య బిడ్డలు లేని వ్యక్తి కాదు, కుటుంబం ఉన్నది. అయినా సరే కుటుంబాన్ని సైతము, ఆ ఫ్యామిలీని సైతము ఏం చేశాడు? ప్రక్కన పెట్టాడు దేవుని పని కొరకు. అంత కమిట్మెంట్ ఉన్నది. నిజంగా నేను ఎంప్లాయీస్ లో కూడా చాలా మందిలో, కొద్ది మందిలో అంత కమిట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పని కొరకు, ఆ ఉద్యోగం కొరకు తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి ఉంటారు. ఉదాహరణకు నాగార్జున స్కూల్లో ఇంగ్లీష్ ఏమో చెప్తారు ఒకసారి, కేరళ. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇంటికి వెళ్తారు అంతే. మిగతా మొత్తం ఇక్కడే ఉంటాడు ఒంటరిగా. అంటే తన ఉద్యోగం ధర్మాన్ని నిర్వర్తించడానికి అలాగుండడు. దాదాపుగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేశారు. మధ్య వెళ్ళిపోయారంట మళ్ళీ కేరళ. అంటే 15 సంవత్సరాల పాటు తన కుటుంబాన్ని విడిచిపెట్టున్నాడు. ఎందుకొరకు? ఇదేం దేవుని పని కాదు, మనుషుల పని. అయినా సరే ఆయన కమిట్మెంట్ అది. ఇక్కడ మోషే గారు ఈ వ్యక్తి అయినా భూమి మీద భౌతికమైన పని కొరకు ఇలాగున్నాడు. మోషే గారు చూడండి ప్రియదేవులారా, ఆయన సుమారు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించాడంటే, 40 సంవత్సరాలు ఎక్కువ, 40 సంవత్సరాల కంటే ఎక్కువగా నడిపించాడు. ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో ఉండే 40 సంవత్సరాలు, అవునా కదా? మరి ఐగుప్తు నుండి బయట తీసుకొచ్చేది, ఆ వాగ్దాన దేశమైన కానానికి వెళ్ళేది, ఇది మొత్తం మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఆయన చాలా సంవత్సరాలు, దాదాపుగా 70-80 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించాడు.
అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టుకుని ఉన్నాడు. ముఖ్యంగా ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణ సమయంలో ఆయన ఈ పనిని ప్రామాణికంగా గుర్తించాడు, భావించాడు. ఈవేళ మనం ఎలాగ భావించగలుగుతున్నామో ప్రియ దేవుని పిల్లారా? ఇలాగ మనం ఈవేళ దేవుడు మన ద్వారా కూడా ఆయన నామాన్ని గణపరచుటకు, స్తుతించుటకు, కీర్తించుటకు, కొనియాడుటకు ఒక బిల్డింగ్ నిర్మాణాన్ని మన ద్వారా ఆయన చేయించుకోవాలని ఆయన సంకల్పించినప్పుడు ఆయన సంకల్పానికి తగినట్టుగా ఈవేళ మనం నడుచుకోగలుగుతున్నామా? ఆయన సంకల్పానికి తగినట్టుగా మనము ఆసక్తి చూపగలుగుతున్నామా? మోషే గారి వలె మోషే గారు ప్రత్యక్ష కూడా నిర్మాణంలో ప్రతి సందర్భంలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి ఈనాడు దేవునిని గణపరచుటకు మనం నిర్మించుకున్నటువంటి ఆ యొక్క దేవుడు నిర్మించే ఆ బిల్డింగ్ విషయంలో కూడా ప్రతి విషయంలో మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అది ఎక్కడ నిర్మితమైనా, ఏ ప్రదేశంలో నిర్మితమైనా దేవుని నామాన్ని కనపరచడం కొరకే, సత్యమును చాటుడు కొరకే. మనం నివసించే ప్రదేశంలో నిర్మితమైతేనే మనం చేయాలనేది రూల్ లేదు. వాస్తవంగా మోషే గారు ఎక్కడో పుట్టాడు, మరి ఆయన ఎక్కడో పెరిగాడు, కానీ ప్రత్యక్ష కూడా నిర్మాణం చేసింది ఒక చోట. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, చాలా మంది కొంత అభిప్రాయం ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయవచ్చు అనే అభిప్రాయం ఉండొచ్చు, కానీ అది సరైనది కాదు. ఎక్కడైనా ఏ ప్రదేశంలో నిర్మితమైనా కూడా అది లోకంలో నశించిపోయే ఆత్మలను రక్షించడం కొరకని మనం భావించాలి. అది కూడా మన బాధ్యతని మనం గుర్తించాలా అవసరం లేదండి. గుర్తించాలంటే మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఎప్పటికప్పుడు కూడా త్యాగపూరితమైనటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. త్యాగపూరితమైన మనస్సు మనం కలిగి ఉండాలి. త్యాగ స్వభావం ఉండాలి, అవునా కదా? ఒకవేళ మోషే గారికి ఆ త్యాగ స్వభావం లేకపోతే 40 సంవత్సరాలు అరణ్యంలో కుటుంబాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ నడిపించగలిగాడా? దాదాపుగా 70-80 సంవత్సరాలు కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఉండగలరా? ఇవాళ మనం ఉండగలుగుతున్నామా? దేవుని పని జరిగించకు దేవుడు మనల్ని పాత్రగా వాడుకోవాలని ఆయన నిర్ణయించిన తర్వాత ఆయన నిర్ణయానికి తగ్గట్టుగా మనం ఉండగలుగుతున్నామా? పని చేయగలుగుతున్నామా? కొలబద్ద ప్రకారం చేస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి ప్రియ దేవుని పిల్లరా. కాబట్టి మోషే గారు ప్రత్యక్ష కూడా నిర్మాణంలో ప్రతి భాగంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈనాడు ఎన్ని భాగాల్లో మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? దేవుడు తన ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు తలపెట్టిన ఆ యొక్క బిల్డింగ్ విషయంలో మన ఇన్వాల్వ్మెంట్ ఎంత మట్టుకు ఉంటుంది? ఎంత మట్టుకు ఉండాలని దేవుడు నిర్ణయమైనది, ఎంత మట్టుకు ఉంటుందని మనం గొప్ప చేసుకొని సంతోషపడటం కాదు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దాని ద్వారా ఎంత మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కోరుతున్నాడు, మనం ఎంత మట్టుకు ఉండగలుగుతున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ఉదాహరణకు తల్లిదండ్రులకు కుమారుడు రోజుకు ఒకసారి భోజనం పెట్టి నేను సంపూర్ణంగా మిమ్మల్ని చూసుకుంటున్నాను, మిమ్మల్ని పోషిస్తున్నానంటే అది సభ్యతేనా? మనం అంగీకరిస్తామా? అంటే తల్లిదండ్రులను సంపూర్ణంగా పోషించడం అంటే అర్థమైందండి.
వారికి ఎప్పుడు ఏది అవసరమైనదో దాన్ని వాళ్ళకి అందించాలి. ఎప్పుడైనా ఒకనొక సందర్భంలో ఎప్పుడైనా లేట్ అయినా తప్పులేదు, కానీ ప్రతిరోజు అదే విధానం ఉండకూడదు. అదే రీతిగా దేవుని పని జరిగించే విషయంలో కూడా దేవుడు ప్రతి సందర్భంలో మన ఇన్వాల్వ్మెంట్ కావాలని ఆయన కోరుతున్నాడు. మరి నీ ఇన్వాల్వ్మెంట్, నా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఎందుకంటే ఆనాడు ప్రత్యక్ష కూడా నిర్మాణమైన, ఈనాడు మనం నిర్మించుకునే చర్చి బిల్డింగ్ నిర్మాణమైన ఏదైనా కూడా దేవుని నామాన్ని మహింపరచడాన్ని మనం గమనించాలి, గుర్తించాలి, గ్రహించాలి. నిర్గమకాండానికి వద్దకు వస్తే, నిర్గమకాండము 40 అధ్యాయానికి వస్తే మోషే గారిని దేవుడు నిజంగానే ప్రత్యక్ష కూడా నిర్మాణం కొరకు నిర్మించమని ఆజ్ఞాపించాడా, లేదంటే మోషే ఆలోచన చేసుకున్నాడు అనేది ఒకసారి ఆలోచన చేసుకుందాండి. నలభై అధ్యాయము మరియు యెహోవా మోషేతో ఇట్లెను, ఎవరు? యెహోవా మోషేతో ఇట్లెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలబెట్టవలెను. ఎప్పుడంట? మొదటి నెలలో మొదటి దినమున. ఇజ్రాయేల్ మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరపును నిలవబెట్టవలెను. చదవండి 3వ వచనం నుంచి. సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బలను లోపలికి తెచ్చి దాని మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి ఏక వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రతి దీపములను వెలిగించవలెను. చదవండి. సాక్ష్యపు మందసము ఎదుట ధూమము వేయు బంగారము వేదికను ఉంచి మందిరపు ద్వారము నాకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్ష గుడారపు మందిరపు ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణను నిలవబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలెను. మరియు చాలండి. కాబట్టి ఇక్కడ మోషేకు ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో వినియోగించాల్సిన వస్తువులు ఏమిటి? ఆ ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉంటాయి? ఏ వస్తువు ఎక్కడ ప్రతిష్ఠించాలి అనేది చాలా సుస్పష్టంగా దేవుడు తెలియజేశాడా లేదా? ఈనాడు కూడా దేవుడు మనకు ఆ యొక్క సుతారు మేస్తుల ద్వారానో రకరకాల వ్యక్తుల ద్వారా మనకు తెలియజేస్తాడా లేదా? తెలియజేసిన రీతిగా మనము పని చేయాలో అవసరం లేదా? చూడండి ప్రియదేవుని పిల్లరా, అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలను. చూడండి ప్రియదేవుని పిల్లరా, ప్రత్యక్ష గుడారములో ఆ ప్రాముఖ్యమైన భాగ్యము సాక్ష్యపు మందసము. సాక్ష్యపు మందసము. మందసం గురించి మీ అందరికీ తెలుసు కదా. ఉజ్జాయేలు ఏమైండు? ఆ మందసాన్ని పట్టుకున్నప్పుడు, జారి పడుతుందని తెలిసి పట్టుకున్నప్పుడు చచ్చిపోయాడు. అంటే మందసం అంటే చాలా పవర్ఫుల్ అండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నివసించు ప్రదేశం లాంటిది. అప్పుడున్న కాలంలో ఈ మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి లేదండి. ఒక ప్రత్యేకింపబడినటువంటి జనం మాత్రమే పట్టుకోవాలి. ప్రత్యేకింపబడిన జన సమూహం మాత్రమే పట్టుకోవాలి.
ప్రత్యేకంపడిన గోత్రం వారు మాత్రం పట్టుకోవాలి. అప్పుడు కాలంలో, ఇప్పుడు కాదు. సో అందుకోసమే ఈ సాక్ష్యపు మందసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రత్యక్షపు గుడారంలో. అసలు ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు ఉంటుందండి? ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు ఉంటుంది? ఎవరికైనా అవగాహన ఉందా? అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఇక్కడే మందసం ఉంటుందండి. అతి పరిశుద్ధ స్థలంలోనే మందసం ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత ఆవరణము, ఏంటిది? ఇది ప్రత్యక్ష గుడారం అనుకుంటే దీనిలో 3 భాగాలు చేయమని చెప్పాడు దేవుడు. 3 భాగాల్లో అతి పరిశుద్ధ స్థలము, దీనిలోనే మందసం ఉంటుంది. ఇక్కడ ఎవరుంటారు? దేవునికి పరిచర్య చేయడానికి ప్రధాన యాజకుడు ఉండాలి. ఇక్కడ యాజకుడు ఉంటాడు. ఇక్కడ దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. చూడండి, యాజకుడు ఈ యొక్క బోర్డు దాటి అది పరిశుద్ధ స్థలంలో వెళ్ళకూడదు. వెళితే వెంటనే చనిపోతాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు పరిశుద్ధ స్థలము వాళ్ళ ఆవరణం బోర్డు దాటిపోకూడదు. వెళితే చనిపోతారు. ఇజ్రాయేల్ వాళ్ళ పాపాల నిమిత్తము అర్పించిన ఆ యొక్క బలి ఏదైతే ఉన్నదో రక్తము, ఆ రక్తాన్ని ఆవరణలో నిల్చొని పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకుడు వద్దకు చేస్తారు. యాజకుడికి అందిస్తారు. యాజకుడు తన యొక్క పరిశుద్ధ స్థలం లిమిట్ లో ఉండి ప్రధాన యాజకుడికి అందిస్తాడు. ఏం చేస్తారంటే ఈ మందసం మీద ఈ రక్తాన్ని ప్రోక్షిస్తాడు, అంటే కుమ్మరిస్తాడు. ఎందుకొరకు? ఎవరి కొరకు? ఈ దేవుని ప్రజల కొరకు, యాజకుడి కొరకు, తన కొరకు. ఈ ముగ్గురు కొరకు ప్రధాన యాజకుడు ఆ మందసం మీద, ఆ యొక్క బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఇది ప్రత్యక్ష గుడారపు నిర్మాణంలో ఉన్న భాగాలు. అందుకోసమే మీకు ఒకసారి చెప్పాను. ప్రత్యక్ష ఇప్పుడు చాలా మంది సేవకులు అంగీ వేసుకొని నడుముకు దట్టి కట్టుకుంటారు. ఆ దట్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడి నుంచి వచ్చింది. మరి ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం ప్రకారము ఇన్ని ప్రదేశాలు ఉన్నాయా అంటే లేవు. క్రొత్త నిబంధన చట్టంలో దేవుని ఆవరణంగా, దేవుని సన్నిధిగా పిలువబడే చర్చి బిల్డింగ్ లో 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకే ఒక ప్రదేశం ఉన్నది. ఏంటిది? పరిశుద్ధ స్థలము. అది ఉందండి. ఇక ఆవరణం కానీ, ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం కానీ ఈ 3 భాగాలుగా లేవు. కానీ దురదృష్టకరమైందంటే చాలా మంది ఈ భాగాన్ని పులిపెట్టబెట్టే భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అని భావిస్తారు. ఇక్కడ విశ్వాసులు ఎవరు రాకూడదని చెప్తారు, ఎవరు కూర్చోకూడదని చెప్తారు. కానీ ఇది అబద్ధం. ఎవరైనా ఎక్కొచ్చు. ఎవరైనా అంటే ఎవరైతే బాప్తిజం తీసుకొని దేవుని ఇష్టడుగా జీవించే ప్రతి ఒక్కరు కూడా దీని మీదకి ఎక్కొచ్చు. అంటే దేవుడు క్రొత్త నిబంధన చట్ట ప్రకారము దేవుడు తన కుమారుని సంఘాన్ని పరిశుద్ధ స్థలంగా ఎంచాడు. మరి అతి పరిశుద్ధ స్థలం ఏడుంది? ఇజ్రాయేల్కి అయితే భూమి మీదే ఏర్పాటు చేశాడు. మరి మనకైతే పరలోకంలో
ఈ పరిశుద్ధ స్థలంలో ఎవరైతే మరణ వరకు నమ్మకంగా ఉంటారో వారు అతి పరిశుద్ధ స్థలంలోకి చేర్చబడతారు. సో ఇప్పుడు మనం ఆ తెల్లటి అంగి వేసుకోని అవసరం లేదు, ఆ నడుముకు దట్టి కట్టుకోని అవసరం లేదు. ఆ దట్టి కూడా ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ఒకవేళ ఆ ప్రధాన యాజకుడు ఒకవేళ అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతే ఎవరు కూడా ప్రదేశంలో వెళ్ళకూడదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఆ దట్టిని పట్టుకొని లాగమన్నాడు ఆ శవాన్ని. అర్థమవుతుందండి? అందుకొరకు దేవుడు దట్టిని కట్టుకోమన్నాడు నడుముకు. నడుముకి ఎందుకు కట్టుకోవాలి? కాలుకో తలకో కట్టుకోవచ్చు. ఎందుకంటే నడుముకు కట్టుకుంటే ఆ శరీరం మొత్తం ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి నడుము లాగితే వస్తుంది భయ ఈజీగా. అవునా కదా? చూడండి, లోతైన ప్రదేశాలు చూడటానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ తాడు ఎక్కడ కడతాడండి? నడుముకే కడతారు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టంలో అయితే ఉన్నది ఒకే ఒక స్థలం, పరిశుద్ధ స్థలం. మనం అక్కడ కూర్చున్నా ఇక్కడ నుంచున్నా ఒకే ఒక స్థలం. ఇక్కడ నుంచున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, అక్కడ కూర్చున్న వాళ్ళు తక్కువ వాళ్ళం కాదు. అయితే చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఈ ప్రత్యక్ష గుడారంలో ఇన్ని భాగాలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన చట్టంలో దేవుడు ఇదిగో వీటిని వాడండి, వీటిని పెట్టండి అని దేవుడు ఎక్కడా కూడా చెప్పలా. ఇప్పుడు మనం ఈ యొక్క ఇది వాడినా, బోర్డు వాడినా, ఆ టేబుల్ వాడినా, ఏది వాడినా కూడా మన అవసరాలకు తగ్గట్టుగా మనం వాడుకుంటున్నాం. అర్థమవుతుందండి? మన అవసరాలకు తగ్గట్టుగా మనం వాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనం ఏం వాడుతున్నాం అనేది కాదు, కానీ ఎలాగో వాడుతున్నాం అనేది కావాలి. ఎంత కమిట్మెంట్తో ఉంటున్నాం అనేది కావాలి. ఆ మందసం కూడా మోషేకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోలేదండి. దేవుడు ఒక కొలత చెప్పాడు, ఒక చెక్కతో చేయమన్నాడు, దాంతోనే చేయించాడు మోషే. అర్థమవుతుందండి? ఆ కొలమానం ప్రకారమే చేయించాడు. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలను. సాక్ష్యము మందసము ఎదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమును ఎదుట దహన బలిపీఠమును ఉంచవలను. ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా పరిశోధన గ్రంథం నుంచి వచ్చినాయి, కానీ ఒప్పుకోరు చాలా మంది. వాస్తవంగా ఇజ్రాయెల్ ఉపయోగించారు, దేవుడు ఉపయోగించమని చెప్పాడు. కానీ కొత్త నిబంధనలు ఈ పాత్రలను ఎక్కడా ఉపయోగించమని దేవుడు చెప్పలేదు. కానీ లోకంలో చాలా మంది ఉపయోగిస్తున్నారు వీటిని. అయితే తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలను. ఆవరణ ద్వారం యొక్క తెరను మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. ఇలాగ మనం చదువుకుంటూ పోతే 16వ వచనం చూడండి. ప్రతి ఒక్కరు కూడా 40వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మోషే
ఆ ప్రకారము చేసెను. ఏ ప్రకారము? ఏ ప్రకారము? సాక్ష్యపు మందసము ఎక్కడ నిలపమన్నాడో అక్కడ ఉంచాడు. గంగాళము ఎక్కడ ఉంచమన్నాడో అక్కడ పెట్టాడు. మరొకటి ఏంటిది? దీపస్తంభము ఎక్కడ ఉంచమన్నాడో అక్కడే పెట్టాడు. ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు ఎక్కడ ఉంచాలో అక్కడే ఆ ప్రకారము. నోవాహు ఏమంటే అట్లు చేశాడంటే తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా, నోవాహు ఇంటికి వస్తే అన్నాడు అట్లు వేశారు నువ్వు నాకేం వేస్తావు అన్నట్టుగా కాకుండా, మోషే ఆ ప్రకారం చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. ఏంటంటే మళ్ళీ చదవండి. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అంతకంటే శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. అలాగుననే చేసెను. అలాగుననే చేసెను. ఇవాళ మనము దేవుని సన్నిధి నిర్మాణం కొరకు ప్రతి భాగం ద్వారా దేవుడు ప్రతి భాగంలో కూడా నీ పాత్ర ఉండాలని ఆయన కోరుకుంటుంటే మనమేమో దాన్ని కొద్దిగా కుదించుకుంటూ పోతున్నాం. ఈ భాగం నాకు అవసరం లేదు, నా భాగం వచ్చినప్పుడు నేను పని చేసుకొని పోతాను అనుకుంటున్నాం. కానీ అది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే దేవుని పని దేవుడు చేసుకుంటాడు. మన ద్వారానే ఎవరి హృదయం అయితే ఆయన పని చేయడానికి సిద్ధముగా ఉన్నదో వాళ్ళని దేవుడు ఉపయోగించుకుంటాడు. బలమైన పాత్రలుగా ఉపయోగించుకుంటాడు. ఆ బలమైన పాత్రగా నిన్ను దేవుడు ఉపయోగించుకోవడానికి నీ సిద్ధపాటు ఏమైనది? నీ సిద్ధపాటు ఏమైనది? నీ యొక్క కమిట్మెంట్ ఏమైందో ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ దేవుని పిల్లరా. పదవ వచనం చూడండి. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడిను. ఏంటంటే 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరమును నిలవబెట్టబడిను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దెమ్మలను వేసి దాని పలకలను నిలబెట్టి దాని పెండబద్దలను చొలిపి దాని స్తంభములను నిలబెట్టి మందిరం మీద గుడారమును పరిచి దాని పైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనమును తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠమును ఉంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యొక్క దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డ తెర ఎదుట బంగారపు ధూప వేదిక ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపమును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపుడు గుడారపు మందిరము ద్వారము వద్ద దహన బలిపీఠము నుంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపుడు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళము నుంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు
పోసెను. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడు ఉంచమన్నటువంటి వస్తువులన్నిటిలో ఉంచే విషయంలో, సెట్ చేసే విషయంలో మోషే గారి యొక్క భాగస్వామ్యం ఉందా లేదా? మోషే గారి యొక్క పార్టిసిపేషన్ ఉందా లేదా? ఈనాడు చర్చి బిల్డింగ్ నిర్మాణంలో మరి జరుగుతున్న పనిలో కానీ జరిగిన పనిలో కానీ మన భాగం ఎంత మట్టుకుంది? ఎంత మట్టుకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు? ఎంత మట్టుకు ఉంది మన భాగం? మన పార్టిసిపేషన్ ఎంత మట్టుకుంది అనేది ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా ప్రియ సహోదరి సోదరుడా? ఆనాడు దేవుడు మోషేతో కట్టించిన ప్రత్యక్ష గుడారం కానీ, ఈనాడు మనతో కట్టించబోతున్నటువంటి ఆ యొక్క చర్చి బిల్డింగ్ కానీ మన కొరకు ఆనాడు మోషే కొరకే దేవుడు కట్టించాడా? ఈనాడు మన కొరకే కట్టిస్తున్నాడా? అందరి కొరకు కట్టిస్తున్నాడా? కాబట్టి మోషేతో పాటు ఇజ్రాయెల్ అనేకులు మోషేకు సహాయకులుగా ఉన్నారు. మోషేతో పాటు ఇజ్రాయెల్ అనేకులు మోషేకు సహాయకులుగా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి మనం గమనిస్తే ఈ సాక్ష్య మందసం కానీ, గంగాళం కానీ, ఇవన్నీ కూడా దీపస్తంభం కానీ, ఇవన్నీ కూడా మోషే ఒక్కడే చేశాడు అంటే చేయలే. ఎవరి బాధ్యతను వారికి అప్పగించాడు, ఎవరి బాధ్యతను వారికి అప్పగించారు. వారికి అప్పగింపబడిన బాధ్యతను వారు సమయం లోపలనే దాన్ని నెరవేర్చారు, దాన్ని పూర్తి చేశారు. అంటే ప్రత్యక్షపు గుడారము నిర్మాణము మోషేతో పాటు ఇజ్రాయెల్ అందరూ కూడా సహకరించారు. ఈనాడు మనమే అనుకుంటున్నాం అంటే చర్చ్ బిల్డింగ్ నిర్మాణ విషయంలో ఇజ్రాయెల్ మనసు ఈనాడు నీకు నాకు ఉన్నదా? ఈనాడు మనందరం కలిసి ఏ పనిలో ఎవరికైతే ఏ ప్రావీణ్యత ఉందో ఆ భాగం వచ్చినప్పుడైనా మనం సహాయం చేయగలుగుతున్నామా? ఆ భాగం కొరకు మనం ప్రార్థించగలుగుతున్నామా? దివారాత్రము ప్రార్థించగలుగుతున్నామా? దేవునికి మొరపెట్టగలుగుతున్నామా? ఆ నిర్మాణ విషయంలో అపవాది క్రియలు లయపరచబడినట్లుగా ప్రార్థించగలుగుతున్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియదేవులారా. ఇప్పుడు కూడా మనము జయంతిపురం గ్రామంలో చర్చి బిల్డింగ్ నిర్మాణం చేసుకుంటున్నాం. మరి గ్రూప్లో ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఎంతమంది ఫాలో అవుతున్నారో ఎంతమంది ఫాలో అవ్వట్లేదో తెలియదు. కానీ మరి ఇప్పటివరకు జరిగిన పనిలో మన ఇన్వాల్వ్మెంట్ ఎంత మట్టుకు ఉంది? దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాల్లో మనం ఎంత మట్టుకు పొందుకోగలము అనేది ఒకసారి మన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి మనందరూ కూడా. చూడండి, మోషేతో పాటు ఇజ్రాయెల్ అందరూ కూడా సహకరించడం వల్లే ఆ ప్రత్యక్ష గుడారము నిర్మాణం జరిగిందని మనం గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏ పని కూడా భూమి మీద పనులు ఒకరి వల్ల సాధ్యమవుతాయేమో కానీ దేవుని పని ఒక్కడితో సాధ్యమవుతుంది. ప్రియ దేవుని పిల్లారా, అందరూ కలగలిపితేనే, అందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ఒకరు ఎక్కువగా సహకరించవచ్చు, ఒకరు పరిస్థితులు బట్టి తక్కువగా సహకరించవచ్చు. సహకరించడం అయితే ఖచ్చితంగా జరగాలి, సహకరించడం అయితే ఖచ్చితంగా జరగాలని దేవుని ప్రణాళిక అయినది. ఎందుకంటే తద్వారా కొన్ని ఆత్మలు ఆ ప్రదేశంలో కూడి దేవుని నామాన్ని గణపరచడం ద్వారా, వారి ఆత్మలు మారు మనసు పొందడం ద్వారా మన పిల్లల తరతరాలు ఆశీర్వదించబడతాయి. మన సహోదరుడు గృహాన్ని వెళితే చెప్తున్నాడు, అయ్యా మందిర పని అంటే మా కుటుంబానికి చాలా ఇష్టం.
మా పిల్లల తరతరాలు దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంత గొప్పది. అది అందరికి కూడా రాదు అవకాశము. అవకాశాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకోవడానికి మాకు కూడా అవకాశం ఉండని అడిగి ఉన్నాడు. నిజంగా మనకంత లోతైన జ్ఞానము, మనకు స్వయంగా అటువంటి అనుభవం లేకపోవచ్చు. కానీ మన తోటి సహోదరి సహోదరుల నోటి ద్వారా దేవుడి మాటకు ఆ మాటలను తెలియపరుస్తున్నప్పుడు మనం ఇంకా మోటివేట్ అవ్వాలి. ఏమవ్వాలి? మోటివేట్ అవ్వాలి. అంతేగాని అది సేవకుడి పని, స్వార్థ ప్రకటించేది సేవకుడి పని కాబట్టి ఇక పని మొత్తం ఏదైనా సేవకుడిదని మనం అనుకుంటే భ్రమలో ఉండటే ప్రియ సహోదరి సోదరులారా. ఎందుకంటే అలాగని మన పనిబాట్లన్నీ పూర్తిగా పక్కన పెట్టుకొని సహకరించమట్లేదు. మన పనిబాట్లు మనం చేసుకుంటూనే దేవుని పనికి. అయితే కొద్దిగా ఎక్కువ స్థాయిలో కేటాయించగలిగితే, సహకరించగలిగితే అనుకున్న సమయానికి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న సమయానికి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యలో అపవాది ఆటంకాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అపవాది ఆటంకాలు ఎదుర్కోవడానికి మనం ప్రార్థించాలి, వాటిని ఎదుర్కోవాలి, ఇటు పని జరిగించుకోవాలి. కాబట్టి మరి దేవుని పిల్లరా, ప్రత్యక్ష గుడాల నిర్మాణంలో మోషే గారి పాత్ర, ఆయన త్యాగము ఎంతో విలువైందని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈనాడు నీ గురించి నా గురించి ఆయన సాక్ష్యం ఇవ్వాలంటే మనం ఎంత మటుకు సహకరించగలుగుతున్నాం, ఎంత మటుకు సహకరించాం, ఏ రూపంలో సహకరించగలము, ఏ రూపంలో సహకరించగలమండి, ఏ రూపంలో? ధనము ద్వారా, పని ద్వారా, ఆలోచనలు చెప్పుడు ద్వారా, ఇతరులను ప్రోత్సహించడం ద్వారా. ఒకవేళ ధనం మన దగ్గర లేకపోయినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. నేను నైట్ ఒక సహోదరుడితో మాట్లాడినప్పుడు వాళ్ళ సేవకుడు 6 మందిరాలు నిర్మించారంట. 6 చర్చి బిల్డింగ్లో. 6 చర్చి బిల్డింగ్లో ₹1 కూడా మా సేవకుడు వేసుకోలేదండి అని చెప్తున్నాడు. మనం వింటాది విచిత్రంగా ఉండొచ్చు, కానీ వాస్తవం. కానీ మనం అలాగూ కాదు కాబట్టి, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం చొప్పున నేను పనిచేస్తున్నాను. కానీ మరి ఇక్కడున్న మనందరికీ సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఆ సామర్థ్యాన్ని మనము వినియోగించగలుగుతున్నామా? అలాగని మనం డాంబికాలకు వెళ్ళట్లేదు, గొప్పలకు వెళ్ళట్లేదు. మన సామర్థ్యానికి తగినంతే మనం నిర్మాణం చేసుకుంటున్నాం. మరి సామర్థ్యానికి తగినంత కూడా మనం పనిచేయకపోతే ఎట్లాగండి? పనిచేయాలని దేవుడు కోరుతున్నాడండి. కాబట్టి ధన రూపంలో సహాయం చేయొచ్చు, 10 రూపంలో సహాయం చేయొచ్చు, ఆలోచన పరంగా సహాయం చేయొచ్చు, ఇతరులను ప్రోత్సహించవచ్చు. ఎప్పుడు కూడా ప్రతి ఏదో ఒక ఊళ్ళో ఒక 20 మందో, ఒక 10 మందో, 5గురో, 2, 3 బ్యాచ్లు ఉంటారు. జైనపురంలో దాదాపుగా వారానికి ఒక బ్యాచ్ వస్తారంట. మేము చర్చి బిల్డింగ్ కట్టుకుంటామని ఆ రసీదు ప్రింట్ చేసుకొని, మనం అలాగూ ఇంటింటికి తిరగలేకపోయినా కూడా కనీసం మన బంధువులకైనా తెలియపరచాలి, మన తోటి ఉద్యోగులకైనా తెలియపరచాలి. ఎందుకంటే మనము ఆ ప్రదేశం ద్వారా ప్రకటించేది సత్యాన్ని, అసత్యాన్ని కాదు. ఆ సత్యాన్ని ప్రకటించకొరకు మనం ఒక విషయంలో నిందబండే పర్లేదు, మన నింద కూడా ఆశీర్వాదమే. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ ప్రత్యక్ష కూడా నిర్మాణం జరిగిందంటే మొదటి నుండి చివరి వరకు మోషే గారు ఒకే కమిట్మెంట్ను కలిగి ఉన్నాడు.
మోషే గారితో పాటు ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే గారు కోరి రీతిగానే చెప్పిన రీతిగానే ప్రతి పనిలో సహకరించారు. మరి ఈనాడు మనందరం కూడా ఏ ప్రదేశంలో నిర్మాణం జరుగుతున్నా కూడా అది సత్యాన్ని ప్రకటించే ప్రదేశం అని మనం నమ్మాలి. దాని కొరకు రకరకాల నానా రూపాల్లో మనం సహాయం చేసేవాడిగా ఉండాలి. సహాయం చేయగలిగిన స్థితిలో మనం ఉన్నాం. మనతో పాటు నలుగురు చెప్పడం వల్ల నలుగురిలో ఒకళ్ళైనా సహాయం చేస్తే ఆ సహాయం దేనికి దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, దేవుడు మొట్టమొదటిగా భూమి మీద తనను గణపరచకు ఆరాధించకు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని దేవుడు మోషే గారికి ఆజ్ఞాపించాడు. మోషే గారు అలాగే చేశాడు. ఇవాళ మనం కూడా చర్చి బిల్డింగ్ నిర్మాణం మనకు జైనిపురంలో గ్రామంలో జరుగుతుంది. ఒక 2 మాసాల లోపులోనే మరలా జగిపేటలో ప్రారంభం అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మోషే గారి వల్లే, ఇజ్రాయెల్ వల్లే శాపనికి పూర్తి స్థాయిలో సహకరించాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు ఓపికతో కూర్చొని విన్నట్టు మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. ఆరాధనలో మరి ఒక భాగము ప్రభరాత్రి భోజనం మరియు కానుకల భాగాన్ని మన మధ్య నుండి ప్రియులు సహోదరులు నర్సరావు గారు వచ్చి నడిపించవలసిందిగా వారిని ప్రేమతో కోరుతున్నాను.